తెలంగాణ ప్రభుత్వం ఫార్ములాను జగన్ ప్రభుత్వం కాపీ కొట్టనుందా? మహాలక్ష్మి పథకానికి తెలంగాణలో విశేష స్పందన లభించడంతో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ఆలోచనలో ఉందంట జగన్ సర్కార్. అయితే ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే ఇంకెన్ని అప్పులు అవుతాయో అన్న ఆందోళన సామాన్య జనాల్లో నెలకొంది. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే టీడీపీ సైతం కూడా ఉచిత బస్సు పథకాన్ని అందిస్తామని ఇంతకు ముందే చంద్రబాబు సైతం ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఉచిత బస్సు అనేది అసలు ఏపీలో ఎంతవరకు పనిచేస్తుందన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఫార్ములాను జగన్ ప్రభుత్వం కాపీ కొట్టనుందా? మహాలక్ష్మి పథకానికి తెలంగాణలో విశేష స్పందన లభించడంతో ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ఆలోచనలో ఉన్నట్టు జగన్ సర్కార్ తెలుస్తుంది. అయితే ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే ఇంకెన్ని అప్పులవుతాయో అని ఆందోళనలో ఉన్నారు సామాన్య జనాలు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. చూసుకుంటే తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా ఉచిత బస్ సర్వీస్ అంటూ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలోని ఈ ఉచిత బస్సుకు సంబంధించిన పథకం మహాలక్ష్మి పథకం లాంటిది తెలంగాణలో సక్సెస్ అయింది. ప్రజల నుంచి కూడా ప్రధానంగా మహిళా నుంచి విశేషమైన స్పందన వస్తున్న నేపథ్యంలోని ఏపీలో అమలు చేసేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ ఉచిత తాయిలాలతోని పెద్ద ఎత్తున అప్పుల కుంపటిగా మారింది. ఈ నేపథ్యంలోని ఒకవేళ ఉచిత బస్సులకు సంబంధించి ప్రకటిస్తే మాత్రం మరింతగా భారం మోసే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అయితే రాబోయే ఎన్నికలు మరో 3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలోని ఎన్నికలే టార్గెట్ గా ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 6 ఏదైతే ఉందో మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టోకు సంబంధించి అందులోని మహిళలకు ఉచిత బస్సులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే తెలుగుదేశం పార్టీ కంటే ముందుగానే దీన్ని అమలు చేయడం ద్వారా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సంబంధించి ఇప్పటికే తెలంగాణలో స్పందన ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఎంతవరకు భారం మోపుతుంది అనే దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలోని దీనిపై అధ్యయనం చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా కర్ణాటకతో పాటు తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో ఏపీలోని ఈ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా చర్చ మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే మరో 4 నెలల్లో ఎన్నికలు ఏపీలో రానున్న నేపథ్యంలోని తాము చేస్తున్న సంక్షేమ పథకాలను తిరిగి అధికారం నిలబెడుతుంది అనేది మాత్రం అనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తాము అధికారంలోకి వస్తే ఇస్తామనేది కూడా ప్రకటించిన నేపథ్యంలోని గత ఏదైతే ఉందో ఇందుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ప్రకటనతో మహిళల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనే దానిపై కూడా ఫీడ్బ్యాక్ ను ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఇప్పటికే ఆర్టీసీలో అప్పుల భారం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయడంతో మరింతగా నిధుల కొరత కనపడుతున్న నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు సర్వీస్ వస్తే మరింతగా భారం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దీని మీద కసరత్తుతో పాటు నివేదికలను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎంతవరకు భారం పడుతుంది దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పినట్టుగా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకవేళ అన్ని కరెక్ట్ గా జరిగితే గనక సంక్రాంతి పండుగకి అమలు చేసే ఆలోచనలోని ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలోని 15 లక్షల మంది మహిళలు ఉంటారనేది మాత్రం ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు ఎంతవరకు ఉంటారు, ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అనే దానిపై కూడా ఫోకస్ చేస్తుంది. అంటే ఓవరాల్ గా ఇప్పటికే తెలంగాణతో కర్ణాటకలో ఎన్నికలు ముగిసాయి. అక్కడ ఈ 2 హామీల వల్ల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రధానంగా మహిళా ఓటర్ల నుంచి కూడా
పూర్తి స్థాయిలోని ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడిన ఉంది. ఈ నేపథ్యంలో దీన్నే తాము భుజాన వేసుకుంటే ఎంతవరకు సక్సెస్ అవుతామనే దానికి కూడా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నేపథ్యంలోని ఒకవేళ ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తే ఖచ్చితంగా కాపీ కొట్టారు అనేది మాత్రం ప్రభుత్వం నుంచి ఒక ఇటు విపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి. గాలిబ్ ఇప్పుడు ఉన్న ఏపీ పరిస్థితికి జనాలే ఒకవేళ ఉచిత బస్ సర్వీస్ ఇచ్చినా కూడా ప్రజలే భయపడే పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏంటి అప్డేట్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్డు రవాణా వ్యవస్థ మీదే చాలా మంది ఆధారపడి ఉంటారు. చాలా మంది బస్సులలోనే ప్రయాణానికి పూర్తిగా మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి ఆదాయం విషయంలో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం విషయంలో కావచ్చు, ఆర్టీసీ నుంచే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వం ఉచితాలంటూ కూడా ప్రతి నెల బటన్ నొక్కి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలోని లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటికే ప్రభుత్వం మీద భారం పడే ఇటు అధికార లెక్కలు కావచ్చు, అనధికార లెక్కలు కావచ్చు, దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఇటు ప్రభుత్వం మీద ఇప్పటికే అప్పులు చేసి ఉంది జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అనేది మాత్రం ప్రస్తుతం వినిపిస్తుందన్నమాట. తాజాగా ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు అనుమతి ఇస్తే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే మరింత భారం పడే అవకాశం ఉంది. అయితే ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశారు. దీంతో శాలరీస్ విషయంలో కావచ్చు, వాళ్ళకి వచ్చే అలవెన్స్ విషయం కావచ్చు, కొంత మెరుగ్గానే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పటికే ఈ అంశం భారంగా ఉన్న నేపథ్యంలోని కొత్తగా మహిళలకు సంబంధించి ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాన్ని ప్రారంభిస్తే మాత్రం మరింతగా భారం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న ఎలక్షన్స్ ముందున్న 3 నెలల ముందు ఈ పథకాన్ని ప్రారంభిస్తే ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు? ఎందుకంటే ఎలక్షన్ టార్గెట్ గానే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అనే నెగటివ్ వెళ్తే మాత్రం గతంలో 2019 ముందు పసుపు కుంకుమ పేరుతోని దాదాపు 9 కోట్ల రూపాయల వరకు కూడా ఎలక్షన్ ముందు అప్పుడున్న చంద్రబాబు సర్కార్ మహిళల ఖాతాలో వేసింది. అదే అంశం అప్పట్లోనే ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల టార్గెట్ గానే వేశారు అనే ఆలోచనతోని ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. ప్రస్తుతం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 3 నెలల ముందు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభిస్తే మాత్రం అదే పరిస్థితి ఉండే అవకాశాలే స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం పెద్దలు పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ అన్ని సక్సెస్ ఉంటే గనక, అనుకున్న రీతిలో ఉంటే గనక ఖచ్చితంగా సంక్రాంతి నాటికి ప్రారంభించే ఆలోచన ఉంది. ఇది ఎంతవరకు ఇతర రాష్ట్రాలను కాపీ కొట్టే పరిస్థితి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తే మాత్రం ఒక నెగటివ్ వేవ్ మాత్రం ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది. వీటన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఏపీ అప్పుల బాధలో ఉంది. దాదాపు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు ఉన్న నేపథ్యంలోని మరొక ఆర్టీసీ కూడా పూర్తిగా నష్టాలు ఉన్న నేపథ్యంలో ఒక ఉచిత బస్సు ప్రారంభిస్తే మాత్రం మహిళలకి ఖచ్చితంగా మరింతగా అప్పులతో పాటు మరింతగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గాలిబ్, ఇందాక మీరు అన్నట్లు అసలు ఏపీలో ఉన్న రోడ్ల పరిస్థితి విషయానికి వస్తే కనుక ఇప్పుడు తెలంగాణలోనే ఉచిత బస్ సర్వీస్ వల్ల ఏమవుతుందంటే జనాలు ఓవర్లోడ్ అవ్వడము, అట్లాంటి పరిస్థితులు ఆల్రెడీ తెలంగాణలో ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రోడ్ల పరిస్థితి విషయానికి వస్తే దీని మీద ఆర్టీసీ డ్రైవర్ల స్పందన ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి ఇప్పుడు రోడ్ల వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. ప్రధానంగా పథకాల మీదే, సంక్షేమ పథకాల మీదే ఫోకస్ పెడుతుంది తప్పితే ప్రభుత్వం అభివృద్ధితో పాటు ఇతర రోడ్ల సరైన మౌలిక వసతుల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున విమర్శలతో పాటు ప్రతిపక్షాలు అదే టార్గెట్ గా రేపు ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి కొంత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా రోడ్ల వ్యవస్థతో పాటు బస్సులకు సంబంధించి కూడా రిపేర్ చాలా ఇబ్బందులుగా మారినాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అమలు చేసేందుకే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. అయితే తాజాగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు స్థాయిలను ప్రకటిస్తే మాత్రం మరింతగా భారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ మాత్రం ఒకటే అంటున్నారు, ప్రభుత్వం విలీనం చేసినా సరే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు వేతనాలు ఇవ్వాల్సిందే అని కోరుతున్నా సరే ప్రభుత్వం ఏదో నిధులకు సంబంధించి ఆర్టీసీ ఇబ్బందులకు సంబంధించి చెప్పుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో తమకు అమలు చేసిన తర్వాతే తమకు ఏదైతే ఉందో శాలరీస్ కావచ్చు, ఇతర అలవెన్స్ల విషయంలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన తర్వాతే ఉచిత తాయిలాల వైపు వెళ్ళాలి అనేది మాత్రం ప్రభుత్వం చెబుతుంది. అయితే మరోపక్క ఆర్టీసీ ఉద్యోగులను శాంతింపు చేయాలి, మరోపక్క ఓటు బ్యాంక్ టార్గెట్ గా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి సవాళ్లు ప్రభుత్వం మీద ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడే అత్యధికంగా ఏదైతే ఉందో ప్రభుత్వంపై అప్పుల భారం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సుల సర్వీస్ విషయంలో నిర్ణయం తీసుకుంటే మరింత భారం పడే అవకాశాలే
స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై కసరత్తు ప్రారంభించి 2-3 నివేదికలు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అమలు చేస్తే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ ప్రకటించే మేనిఫెస్టోలోని ఉచిత బస్సు సంబంధించి మహిళలకు సంబంధించిన ప్రకటన ఉంది. ఒకవేళ ఇదే కాపీ చేసి ప్రభుత్వం కావాలని ఎన్నికల టార్గెట్ గా దీన్ని తీసుకొచ్చింది అనేది మాత్రం ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాలను మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అంటే ఓవరాల్ గా ఈ ఉచిత బస్సు సర్వీస్ అమలు చేస్తే మరింతగా ఏపీకి అప్పుల పరంగా మరింత భారపడే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్ ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.